ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా ఎంపీఆర్డీ కమిటీ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు దీక్ష చేస్తున్నాం. అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి వికలాంగుల అన్ని సమస్యల పరిష్కారం కోసము ఎంపీఆర్డీ దీక్ష చేస్తుంది. మరి ఇక దీక్షలో ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఏమిటంటే యాదాద్రి భువనగిరి నరసింహస్వామి టెంపుల్లో వికలాంగులకి 5% అక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో రిజర్వేషన్ కల్పించాలి. మరి షాపింగ్ కాంప్లెక్స్లో రిజర్వేషన్ కల్పించినట్లయితే ఎంతో కొంతమందికి వికలాంగుల సమస్యలు పరిష్కరించడం కోసం ఉపాధి కోసము అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అనేకమంది ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి, వేరే షాపింగ్ కాంప్లెక్స్ మాల్స్ కానివ్వండి ఉన్నాయి. వాటిలో కూడా వికలాంగులకి అవకాశం కల్పించాలి. మరి అదేవిధంగా ఈ రోజున రాజీవ్ వికాసంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వికలాంగుడు కూడా వాళ్ళకి 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, 5% కల్పించాలి అనేసి ఎంపీఆర్డీ డిమాండ్ చేస్తుంది. మరి అదేవిధంగా మరి గృహలక్ష్మి పథకంలో కూడా వికలాంగులకి 5% రిజర్వేషన్ ఇవ్వాలి. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే 2 రోజుల నుంచి కూడా ఇక్కడ దీక్ష చేస్తున్నా సరే ప్రభుత్వ యంత్రాంగం వచ్చి మీ సమస్యలు ఏంటి అని అడగనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే ఇప్పుడు ఒక గంట సేపట్లో ఈ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మరి అదేవిధంగా రాష్ట్రంలో చూసినట్లయితే అనేక సమస్యలు పేరుకపోయి ఉన్నాయి. మరి ఈ యొక్క ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వికలాంగుల మీద ఎంతో ప్రేమ చూపించినట్టు మాట్లాడింది. వికలాంగులకి 4,000 పెన్షన్ నుంచి 6,000 రూపాయలు ఇస్తామనేసి ప్రకటన చేసింది. కానీ 18 నెలలు గడుస్తున్నా ఎక్కడ పెంచిన దాఖలు లేవు. అసెంబ్లీ చూసినట్టయితే మన సీతక్క గారు ఆయనకు మాకు సమయం ఉన్నది కదా మేము ఇస్తామన్నది. మరి కొత్త పెన్షన్ కూడా ఇప్పటివరకు కూడా మంజూరు కాలేదు. మరి ఏ విధంగా వికలాంగులకి వాళ్ళు భద్రత కల్పిస్తున్నారు, వికలాంగులు ఏ విధంగా ఆదుకుంటున్నారు అనేసి ఎంపీఆర్డీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా ఈ రోజున ఉపాధి హామీ పథకంలో కానివ్వండి 150 రోజుల పని దినాలు కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకి జాబ్ కార్డులు ఇచ్చి వారికి 150 రోజులు కల్పించి మరి వారికి చిన్న చిన్న పనులు చెప్పాలి. ఈ రోజున సకలాంగులు చెప్పినటువంటి పనులనే అక్కడ వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు తెల్లారి వెళ్ళలేనటువంటి దుస్థితి ఉన్నది. కాబట్టి వారికి చేయగలిగినటువంటి పనులు వాళ్ళతో చేపించాలి. మరి అదేవిధంగా మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు అనేకమైనటువంటి ఈ జిల్లా అధికారులు తీర్చగలిగినటువంటి సమస్యలు ఉన్నా సరే వాళ్ళు తీర్చటలేదు. కాబట్టి తక్షణమే వాళ్ళు తీర్చగలిగినటువంటి సమస్యలన్నింటి కూడా వాళ్ళు తీర్చే విధంగా మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము కనుక చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామనేసి ఎంపీఆర్డీ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి వికలాంగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా సమీకరించి ఆ యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా ఈ రోజున ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకి 50 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాను అని అన్నారు. మరి 50 కోట్ల బడ్జెట్లో మరి 35 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినారు, టెండర్లకు పిలిచారు. మరి ఆ టెండర్లకు పిలిచినటువంటి వాటిని ఇప్పుడు కూడా వికలాంగుల సంఘానికి చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఆ 35 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఏ పనిముట్లకు ఏమేమి బడ్జెట్ కేటాయించారు, ఎవరెవరికి ఎన్ని కేటాయించారు, ఏ యంత్రాలకి ఏమేమి ఈ 30 కోట్లు కేటాయించారు, మరి ఆ యొక్క బడ్జెట్ వివరాలు ఇంతవరకు కూడా చెప్పలేదు. ఆ 35 కోట్లు వివరాలు తక్షణమే ఈ యొక్క ప్రభుత్వము మోటార్ వెహికల్కి ఎన్ని ఇచ్చింది, వీల్ చైర్లకి ఎన్ని ఇచ్చింది, ఇది లెక్క చెప్పాల్సిన బాధ్యత ఈ యొక్క కార్పొరేషన్ డైరెక్టర్ది, చైర్మన్ గారిది. కాబట్టి తక్షణమే ఆ 35 కోట్ల రూపాయల టెండర్స్ మరి ఎప్పుడు ఇస్తారు ఈ యొక్క పరికరాలు అనేసి ఎంపీఆర్డీ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వికలాంగుల సమస్యలు యాదాద్రి భువనగిరి కాదు అన్ని జిల్లాలలో కూడా వికలాంగుల సమస్యలు పేరుకపోయి ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క సమస్యలు మొత్తం కూడా జిల్లా అధికారులు చేయాలి. మరి జిల్లా అధికారులు చేయనట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి సీఎం గారి ఇల్లు ముట్టడిస్తాను కూడా ఎంపీఆర్డీ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ ఎంపీఆర్డీ సమస్యల కోసం నిరంతరం కూడా పోరాటం చేస్తుందని ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నది ఎంపీఆర్డీ. అందరికి నమస్కారం. ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ కానీ మన ఎలా సాల్వ్ చేయాలనేది
అన్నీ మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి.